నేను గుడిలోకి అడుగు పెట్టేటప్పటికి ధూపం మరియు క్షీణత యొక్క సువాసనతో గాలి దట్టంగా ఉంది. నా అడుగుజాడలు రాతి గోడల నుండి ప్రతిధ్వనిస్తున్నాయి. మా గ్రామంలో జరిగిన దాడిలో నా కుటుంబం దారుణంగా హత్య చేయబడినప్పటి నుండి నేను ఈ క్షణాన్ని చాలా సంవత్సరాలుగా ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ నివసించిన సన్యాసులు పురాతన శక్తులను కలిగి ఉన్నారని పుకార్లు వచ్చాయి, మరియు నా ప్రతీకారానికి ఆజ్యం పోయడానికి ఆ శక్తులను ఉపయోగించాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. నేను నెలల తరబడి వారి ర్యాంకుల్లోకి చొరబడి వారి నమ్మకాన్ని సంపాదించుకున్నాను. ఇప్పుడు నేను సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఆలయంలోకి లోతుగా వెళ్ళినప్పుడు నా కోపం యొక్క బరువు నాలో మండుతున్నట్లు నేను భావించాను. నా కుటుంబం మరణానికి కారణమైన వ్యక్తి యొక్క గుర్తింపును నేను వెలికితీశాను. ఒక సంపన్న వ్యాపారి తన భూస్వాములను విస్తరించుకోవడానికి దాడికి ఆదేశించాడు. జ్ఞానోదయం మరియు తన పాపాలను క్షమించమని కోరుతూ అతను ఈ రోజు ఆలయాన్ని సందర్శించవలసి ఉంది. కాని నాకు ఇతర ప్రణాళికలు ఉన్నాయి. నేను అతనిని శపించడానికి సన్యాసుల శక్తులను ఉపయోగిస్తాను. నేను బాధపడ్డాను. వ్యాపారి తన కాపలాదారులతో చుట్టుముట్టబడి వచ్చాడు, మరియు ఆలయ ప్రధాన పూజారి అతనికి స్వాగతం పలకడం నేను చూశాను. నేను కొట్టడానికి సరైన క్షణం కోసం వేచి ఉన్నాను. నా గుండె నా ఛాతీలో కొట్టుకుంటుంది. ఆపై పూజారి వ్యాపారిని లోపలి గర్భగుడిలోకి తీసుకెళ్లబోతున్నప్పుడు నేను నా కదలికను చేశాను. నేను శాప పదాలు పాడటం ప్రారంభించినప్పుడు నేను వ్యాపారిని గట్టిగా పట్టుకున్నాను. సన్యాసులు నా ఆవేశాన్ని పసిగట్టారు. వారి గొంతులు జ్వర పీడిత స్థాయికి పెరిగాయి. ఏం జరుగుతోందో తెలుసుకున్న వ్యాపారి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఆపై ప్రతిదీ నల్లగా మారింది.